రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 సెక్టార్ 36 ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి నోయిడా సెక్టార్ 36లో ఉండే కొంతమంది పిల్లలు కొన్ని రోజులుగా కనిపించకుండా పోతూ ఉంటారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ పాండే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఫైనల్ గా ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఇంతకీ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే అన్ని మూవీస్ లా కాకుండా ఈ మూవీలో ఫస్ట్ లోనే కిల్లర్ ని రివీల్ చేసి ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా చేస్తుంది. అయితే ఈ మూవీ మాత్రం ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు అండ్ చాలా బ్రూటల్ గా కూడా అనిపిస్తుంది. అయితే మూవీ మాత్రం చాలా స్లో ఫేస్ లో వెళ్తుంది బట్ స్క్రీన్ ప్లే మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. లిటరల్లీ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే మనల్ని సర్ప్రైజింగ్ చేస్తుంది అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో అయితే చూడలేం. నెంబర్ 2 ఇంటర్స్టెల్లార్ ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి భూమి మరికొన్ని ఇయర్స్ లో అంతరించిపోతుంది అని తెలుసుకున్న శాస్త్రవేత్తలు మనుషుల మనుగడ కోసం మరొక ప్లానెట్ ని వెతకడానికి ఒక 4 మెంబర్స్ ని ఫేస్ లోకి అయితే పంపిస్తారు. అయితే ఫైనల్ గా ఫేస్ లోకి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఎలా సర్వైవల్ అయ్యారు, ఫైనల్ గా కొత్త ప్లానెట్ ని కనుగొన్నారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ వినడానికి చాలా బాగుంది కదా, మూవీ కూడా అంతే బాగుంటుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అండ్ లిటరల్లీ మెయిన్ పాయింట్ కి వెళ్ళాక మూవీ కూడాను మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. లిటరల్లీ మూవీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా రియలిస్టిక్ గా అండ్ చాలా నేచురల్ గా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు ఒక మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అండ్ ఒక టైం ట్రావెల్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అయితే ఈ మూవీ ప్రెజెంట్ ఓటీటీలో తెలుగులో అయితే లేదు బట్ మనకి ఎక్కడ చూడాలో తెలుసు కదా, అది కూడా ఫ్యాన్ బేస్ పేజీలో ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 పరాక్రమ ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో లావరాజు ఫాదర్ సత్యబాబు సమాజంలో తన చుట్టూ జరుగుతున్న తప్పుల్ని ఎప్పటికైనా పరాక్రమ అనే నాటకంతో బయట పెట్టాలనుకుంటాడు. అయితే తను బ్రతికొండగా ఈ నాటకాన్ని వేయలేకపోతాడు. అయితే ఫైనల్ గా ఈ నాటకాన్ని తన కొడుకు లావరాజ్ కి అప్పగించి ఎలాగైనా ప్రదర్శించాలి అని చెప్పి చనిపోతాడు. అయితే ఫైనల్ గా హీరో లావరాజు ఈ నాటకాన్ని ప్రదర్శించాడా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీని మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చూడొద్దు, జస్ట్ నార్మల్ గా టైం పాస్ గా చూడండి, వర్కౌట్ అవుతుంది. మూవీ మొత్తం ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే ఉంటుందని చెప్పలేను బట్ టైం పాస్ గా అక్కడక్కడ కొద్దిగా ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే, కొంత హీరోయిజం తో అలా టైం పాస్ అయిపోతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 కమిటీ కుర్రాళ్ళు ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిలిం అండ్ రీసెంట్ డేస్ లో నేను చూసిన ది బెస్ట్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి పురుషోత్తంపల్లి అనే విలేజ్ లో 12 ఇయర్స్ కి ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతర వస్తుంది. అయితే ప్రీవియస్ గా 12 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఈసారి ఆ జాతర జరుగుతుందో లేదో అన్న డౌట్ కూడా వస్తుంది. అండ్ అలాగే అక్కడికి 10 డేస్ లో ఎలక్షన్ కూడా వస్తుంది. అయితే ఫైనల్ గా ఈసారి ఆ జాతర జరిగిందా లేదా అండ్ అలాగే ఎలక్షన్స్ ఏమయ్యాయి అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ ఈ మూవీ స్టార్టింగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అని చూపిస్తూ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎవరికైనా తమ చైల్డ్హుడ్ లైఫ్ గుర్తు రావాల్సిందే. అయితే ఈ మూవీలో ఉండే కొన్ని క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయితే మూవీలో ఉండే కొన్ని సీన్స్ కి అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. అయితే ఈ మూవీలో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్. నిజంగా ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 5 రఘు తాతన్ ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ కాయల్ పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఇంకొక పక్క నవల్లో రాస్తూ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒక రోజు తన తాతయ్య రఘు తాతన్ కి హెల్త్ బాగోకపోవడం వల్ల తన చివరి కోరికగా తనని మ్యారేజ్ చేసుకోమని అంటాడు. అయితే ఫైనల్ గా ఈ మ్యారేజ్ నచ్చని కాయల్ పాండియన్ ఆ మ్యారేజ్ ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది, ఫైనల్ గా ఆ మ్యారేజ్ ఆపగలిగిందా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది
అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీని కూడా జస్ట్ టైం పాస్ కోసం అయితే వన్ టైం అయితే ట్రై చేయండి. మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మంచిగా ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ కి వెళ్ళేసరికి అంతా ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల అంత ఎంగేజింగ్ చేయకపోవచ్చు. బట్ ఏదో అలా టైం పాస్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 నొనక్కులి. ఇదొక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ఎబి వాళ్ళ ఫాదర్ చనిపోయాక తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ కంపెనీకి ఎండీగా వెళ్తాడు. అయితే ఒక రోజు సడన్ గా వాళ్ళ కంపెనీలో రైడ్ జరగడం వల్ల తన ల్యాప్టాప్ ని తీసుకువెళ్ళిపోతారు. అయితే ఆ ల్యాప్టాప్ లో తన పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి. అయితే ఫైనల్ గా ఆ ల్యాప్టాప్ కోసం తను ఏం చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా తన ల్యాప్టాప్ తను తీసుకోగలిగాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మలయాళం మూవీలో ఎలాంటి స్ట్రాంగ్ కంటెంట్ లేకపోయినా ఒక చిన్న పాయింట్ ని తీసుకొని అది ఏదో ఒక మ్యాజిక్ తో మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయేలా చేస్తారు. అయితే ఎగ్జాక్ట్ గా ఈ మూవీలో కూడా అదే ఉంటుంది. జస్ట్ ఒక చిన్న పాయింట్ తో మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయేలా ఉంటుంది. లిటరల్లీ మూవీ మొత్తం కామెడీగానే వెళ్తుంది. ఎక్కడ మనల్ని డిసప్పాయింటింగ్ చేసే విధంగా అయితే ఉండదు. మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో మంచి కామెడీతో మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు అయితే తీసుకువెళ్ళిపోతుంది. అయితే మూవీ లెంత్ పరంగా కొంత ప్రాబ్లం రావచ్చు. బట్ మూవీ కంటెంట్ పరంగా ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయదు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 FIR. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ఇర్ఫాన్ కెమికల్ ఇంజనీరింగ్ స్టడీ కంప్లీట్ చేసి జాబ్ కోసం గ్యాదర్ చేస్తున్న టైంలో ఒక పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. అయితే కరెక్ట్ గా అదే టైంలో తనకి ఉగ్రవాదులతో సంబంధం ఉంది అన్న పాయింట్ తో ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు. అయితే ఫైనల్ గా ఏం జరిగింది, వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయి. బట్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. మనల్ని ఎంగేజింగ్ చేసే విధంగా అయితే ఉంటుంది. అండ్ మూవీ కూడా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.